మనకి అనేక శాస్త్ర గ్రంథాల్లో కానీ గురువులు చెప్పే విషయాల్లో కానీ అహంకారము మదము అనేటువంటివి ఉండకూడదు అని మనకు పదే పదే బోధిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ మదాలు ఎన్ని రకాలు అంటే 8 రకాలుగా చెప్తారు మనకి. అది 1 ధనగర్వము, 2 యవన గర్వము, 3 విద్యా గర్వము, 4 అధికార గర్వము, 5 బలగర్వము, 6 తపోగర్వము, 7 జనగర్వము, 8 కులగర్వము. ఒకనాడు కృష్ణ భక్తుడైన అర్జునుని హృదయంలో తాను గొప్ప భక్తుడనని గర్వం పెరిగింది. అది గమనించి శ్రీకృష్ణుడు విహారానికి ఒక చోటికి తీసుకుని వెళ్ళాడు. దూరంగా ఒక చెట్టు కింద ఒక బ్రాహ్మణుడు నిలబడి ఉన్నాడు. అతడు కేవలం కందమూలాలు తింటూ బతుకుతున్నాడు. అతడు పరమ భాగవతోత్తముడని గ్రహించాడు. అయితే బ్రాహ్మణుని మొలలో ఒక ఖడ్గం వేలాడుతుంది. అర్జునుడు అడిగారు, ఎవరికి హాని తలపెట్టని తమరు ఎందుకు ఖడ్గమును ధరించారు అని. నాకు నలుగురు మీద కోపం, వారిని సంహరించాలి అన్నారు ఆ బ్రాహ్మణుడు. ఎవరు వారు అన్నాడు. 1 నారదుడు, ఎప్పుడు కీర్తనలతో నా స్వామిని నిద్రపోనీయడం లేదు. 2వ వ్యక్తి ఎవరు? ద్రౌపది, నా స్వామి ఆహారం తింటున్న సమయంలో ఏడుపుతో బొబ్బులెడసాగింది. నా స్వామి ఆహారం వదిలిపెట్టి మరీ కామ్యకవనమునకు పరిగెత్తి దుర్వాసన శాపం నుండి పాండవులను రక్షించాడు. 3వ వాడు ప్రహ్లాదుడు, తన కోసం స్వామిని సలసలా కాగుతున్న నూనెలో ఉండాల్సి వచ్చింది. ఏనుగుల పాదాల కింద స్వామి పడుకోవాల్సి వచ్చింది. మరి 4వ వ్యక్తి ఎవరు? అర్జునుడు. ఉన్నాడు ఒక అర్జునుడు కాదు, దుర్జనుడు. అతను నా జగన్నాథుని కురుక్షేత్ర యుద్ధంలో తనకు సారథ్యం వహించమన్నాడు. ఇది మహా అపరాధం. అప్పుడు అర్జునుడికి కనువిప్పు కలిగినది. భక్తి పెరిగి అహంకారంకి దారి చేయవచ్చు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అహంకారంకి అనంత రూపాలు అని చెప్తూ ఉంటారు మనకి. పురాణాలలో కథలు కోకొల్లలు. దూడతో పాటు కొమ్ములు పెరిగినట్టు భక్తితో పాటు గర్వం కూడా పెరగకుండా మనం చూసుకోవాలి.